గుడ్ మార్నింగ్ అందరికీ. నేను యాక్చువల్గా మార్నింగ్ ప్రోమో వచ్చింది కదా, సో అది మార్నింగ్ గొడవ అవుతుంది కాబట్టి దాన్ని లైవ్ చూస్తున్నా. సో అది అయిపోతే అవి వస్తుంది. సో మాధురి గారు వెయిట్ చేస్తున్నారు, దివ్య స్నానం చేసుకుని వచ్చారు. అది అయిపోయిన తర్వాత దాంతో ఫస్ట్ వీడియో స్టార్ట్ చేద్దాం అనుకున్నా. కానీ మీరు ఈ లోపల శివాజీ శ్రీజ బజ్ ఇంటర్వ్యూ, శివాజీ గారి శ్రీజ బజ్ ఇంటర్వ్యూ, దాని వీడియో చేయండి ఇవే మెసేజ్లు. సో అందుకోసం చెప్పి దాంతోనే స్టార్ట్ చేస్తున్నా. నాకు బజ్ ఇంటర్వ్యూ బాగా నచ్చింది. అందులో అంటే చాలా విషయాలు మనకు తెలిసినవే ఉన్నాయి శ్రీజ చెప్పినాయి, కానీ ఒక్క విషయం తెలియని విషయం ఉంది. దాని గురించి చెప్తాను. అంటే మొత్తం మాట్లాడదాం కానీ దాని గురించి పర్టికులర్గా చెప్తా. దాంతోపాటు అసలు మనం ఇలాంటి ఇంటర్వ్యూస్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలి, దానివల్ల యూజ్ ఏముంటుంది అంటే జనాలకి యూజ్ ఓకే, శ్రీజ మనోగతం తెలిసిద్ది. బట్ నాకు లాస్ట్లో శివాజీ గారు కొన్ని వర్డ్స్ చెప్తారు శ్రీజకి, అది చాలా బ్యూటిఫుల్గా అనిపించింది, చాలా అబ్జర్వ్ చేసి చెప్పినట్టు అనిపించింది. అది కావాలి యాక్చువల్గా శ్రీజకి ఈ టైంలో. అంటే బిగ్ బాస్ నుంచి తను ఏం నేర్చుకోవాలి, తను ఎలా సరిదిద్దుకోవాలి అన్న దాంట్లో ఆయన పెట్టిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఎక్సలెంట్ ఉన్నాయి, నెక్స్ట్ లెవెల్. అది కావాలి, అక్కడ ఉన్న కంటెస్టెంట్కి అది కావాలి. చెప్తాను అవి ఏంటి అన్నది డీటెయిల్గా మాట్లాడుకుందాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. బజ్ ఇంటర్వ్యూ ఎలా చూడాలనేది ఎవ్రీ బజ్ ఇంటర్వ్యూ తర్వాత వచ్చే క్వశ్చన్. టీవీలో అయితే కనుక మా టీవీలో స్టార్ మాలో 10:30కి సండే పూట ఎపిసోడ్ అయిపోగానే 10:30 నుంచి స్టార్ట్ అయిపోతుంది. 10:30 to 11 నిన్న ఫ్లోరా గారిది, 11 to 11:30 శ్రీజ గారిది జరిగింది. సో ఎవరు నాకు ఫ్లోరా గారిది చేయమని మాత్రం మెసేజ్ చేయలేదు, అదేంటో ఓన్లీ శ్రీజ శివాజీ గారు అదే ఇంట్రెస్టెడ్. దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ 10:30 ఆ తర్వాత జియో హాట్స్టార్ ఏదైతే ఉందో అందులో వస్తుంది. అందులో మీరు బజ్ BU ZZZ 3 జెడ్లు వేసి కొంచెం స్పేస్ ఇచ్చి ఐఫోన్ కొడితే అన్నీ వచ్చేస్తాయి. ఇంకా పర్టికులర్గా కావాలంటే మళ్ళీ స్పేస్ ఇచ్చి శ్రీజ SRI అని కొడితే ఎంటర్ కొడితే మీకు శ్రీజది టాప్లోనే వచ్చేస్తుంది. అది అక్కడ మీరు బజ్ చూడొచ్చు అనమాట. యూట్యూబ్లో ఎక్కడా లేదు, వాళ్ళు అప్లోడ్ చేయట్లేదు ఇంత ముందులాగా. సో ఇది సంగతి. అండ్ ఇంకో విషయం, లాస్ట్ టైం ప్రియాది ఏదైతే బజ్ ఇంటర్వ్యూ జరిగిందో హైయెస్ట్ TVR వచ్చింది దానికి. సో సూపర్. అంటే ఇప్పటివరకు ఏ సీజన్ ఏ బజ్కి రానంత TVR రేటింగ్ దానికి వచ్చినాయి అనమాట. క్రెడిట్ గోస్ట్ తెలిసిందే కదా బాస్, అంతే. ఆయనకి ఉందే అభిమానం జనాల్లో, ఏం చేయలేం. సో ఇంక స్టార్ట్ చేద్దాం, ఒకటి డీటెయిల్గా మాట్లాడుకుందాం. కొంచెం లెంతీగా ఉన్న కొన్ని పాయింట్లు మిస్ అవ్వకుండా చెప్పడానికి ట్రై చేస్తాను. మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్లే నాకు శ్రీరామ రక్ష, అది మాత్రం మర్చిపోద్దు. నేను ఈ విషయం మీకు నచ్చితే లైక్ కొట్టండి అని అంటే నేను ఎవరు నాకు చెప్పారనమాట, విషయం మీరు అలా అడగాలి అప్పుడు కొడతారా అని చెప్పి. అది ఎక్కడ అడగాలి ఏంటన్నది అంత డిప్లొమాటిక్గా రావట్లేదు అనమాట. బట్ బై డిఫాల్ట్ మీరు లైక్ కొడితే నేను చాలా సంతోషిస్తాను. ఫస్ట్ శివాజీ గారు స్టార్ట్ ఎలా చేస్తారంటే, ఆయన ఈ సీజన్ బజ్జులు మొత్తం స్టార్టింగ్ బిలో ఉంటున్నాయి. అయితే కాలు మీద కాలు వేసుకుని కూర్చోటాలు, లేదంటే ఇలా సోఫాలు కిందకి వెళ్ళిపోవటాలు, కాళ్ళు అరుస్తున్నారు గట్టిగా. అరుస్తా ఏంటి కావాలని అరుస్తారన్నమాట. గొంతు నా గొంతే, నా ఇష్టం, నీకేంటి కష్టం అదేం చెప్పి అరుస్తున్నారు. అంటే శ్రీజ అలా అరిసిద్దని సింబాలిక్గా చెప్పడానికి అనమాట. ఇలా అరిస్తే ఎలా అనిపిస్తుంది అనగానే శ్రీజ ఇక్కడ కొన్ని విషయాలు బాగా నచ్చిందబ్బా. ఏం చెప్పింది తెలుసా, బాగాలేదని చెప్పదు, పాయింట్ కరెక్ట్ అయితే అరిసినా తప్పలేదు, అరచ్చు అంటే పాయింట్ ఉన్నప్పుడు అరచ్చు, ఏం కాదు. సో అంటే ఎందుకు ఇన్ని ఆలోచనలు, ఇన్ని ఆలోచనలు ఎలాగా అది అంటే, శ్రీజ నేను బేసికల్గా ఓవర్ థింకర్ని అని చెప్పింది. వన్స్ అప్ అంటే నేను కూడా చాలా ఓవర్ థింకర్ని. అది ఎలా కరెక్ట్ చేసుకున్నానో తెలుసా, బిగ్ బాస్ చూసే కరెక్ట్ చేసుకుంటా. అందుకే నేను బిగ్ బాస్కి ఎమోషనల్గా కనెక్ట్ అవుతూ ఉంటాను. ఎమోషనల్గా కనెక్ట్ అవుతాను కానీ ఎమోషన్స్ ఎక్కువ అందులో తీసుకొని స్ట్రెస్ పెట్టుకోను. సో మనం షో నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఉంటాయి. సో నన్ను నేను కరెక్ట్ చేసుకున్నా. ఎక్కడ అంటే వాళ్ళ షూస్లో నేను ఆలోచించి ఓకే ఇక్కడ ఉంటే నేను వీళ్ళు ఇలా చేశారు, నెక్స్ట్ టైం నేను ఎలా ఉన్నప్పుడు ఇలా చేయకూడదు, అలా ఆలోచించుకొని నన్ను నేను కొన్ని విషయాలు చాలా కరెక్ట్ చేసుకున్నాను. పేషెన్స్ తెచ్చుకున్నా, యాంగర్ కంట్రోల్ చేసుకున్నా, ఎక్కడ చూపించాలి అక్కడ చూపిస్తా, ఏ పాయింట్ ఎక్కడ మాట్లాడాలి అక్కడ మాట్లాడతా అలాగా. సో కొన్నిసార్లు స్టిల్ మనం హ్యూమన్ నేచర్ మనం ట్రిగ్గర్ అయిపోతూ ఉంటాం. బేసికల్గా ఇప్పుడు మీరు చూస్తే చూడండి, నిన్న చాలా జరిగింది, ట్రిగ్గర్ అవదలుచుకోవాలి. సో అది కూడా ఒకటి లెర్నింగే. సో ఈ ఎలిమినేషన్ మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి అని ఒక్క నిమిషం ఉండండి. ఏంది వీళ్ళు స్ట్రైట్ టు ద క్వశ్చన్. ఈ ఎలిమినేషన్ మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి? అబ్బా ఇంకోసారి వస్తే మళ్ళీ ఫస్ట్ నేను చెప్తా మీకు డిస్టర్బెన్స్ లేకుండా ఫోను. ఈ ఎలిమినేషన్ మీకు ఏమనిపిస్తుంది ఏంటి అని చెప్పి స్ట్రైట్ టు ద పాయింట్ అడిగారు. దీనికి శ్రీజ గారు కూడా బాగా రెస్పాండ్ అయ్యారు ఖచ్చితంగా. ఎలా అంటే ఇది ఒక ఫార్మాట్, సో ఖచ్చితంగా దీనికి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. కాకపోతే ఏంటంటే జనరల్గా ఆడియన్స్ ఓటింగ్ ద్వారా మనం బయటకు వస్తాం కాబట్టి ఆడియన్స్ ఓటింగ్ని బట్టి బయటకు వచ్చి ఉంటే బాగుండేది అని చెప్పి, సో దానికోసం ఆవిడ గోల్ చేయలేదు, ఇది రాంగ్, ఇలా చేయకూడదు, ఇలా ఏమల్లా. ఎందుకంటే ఇది ఒక ఫార్మాట్ వాళ్ళు పెట్టారు, ఒక కాన్సెప్ట్ పెట్టారు కాబట్టి దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. బట్ అందరికీ ఒపీనియన్ ఉంటుంది. బయట ఆడియన్స్కి ఎలాంటి ఒపీనియన్ ఉందో, అంటే ఆడియన్స్ ఓట్స్ ఎందుకు వేస్ట్ అయిపోయినాయా, మేము ఓట్ చేసాం కదా అని చెప్పి ఏదైతే ఉందో, సో అది ఆవిడ వ్యక్తపరిచారు, ఆడియన్స్ ఓటింగ్ ద్వారా వచ్చి ఉంటే బాగుండేది అని చెప్పి.
సో బట్ దానికోసం ఎక్కువ అడావిడి చేసేసి అసలు తప్పు, ఇది రాంగ్ జరిగింది, ఇలా చేయకూడదు, అలా ఏమల్లా దాని మీద రెస్పెక్ట్ ఉంటుంది అని చెప్పారు. సో ఎవరో వైల్డ్ కార్డ్స్ వచ్చి స్ట్రాంగెస్ట్ అని చెప్పేసి నాకన్నా వీకెస్ట్ ఉన్నారు అక్కడ పర్ఫామ్ కూడా చేయలేదు అది అని చెప్పి. ఓవరాల్గా అందరూ నించోబెట్టి నిన్న కూడా నేను మధ్యాహ్నం ఏం ఆలోచించానంటే ఐదుగురికి నించోబెట్టి అందులో శ్రీజాని తీసేస్తుంటే మాత్రం డెఫినెట్గా చాలా అంటే చాలా అన్ఫేర్, చాలా పెద్ద అన్ఫేర్ అయ్యేది. బట్ టాస్క్లు పెట్టారు, అన్నీ చేశారు. లాస్ట్లో ఇద్దరు మిగిలాక మిమ్మల్ని తీశారు. వాళ్ళిద్దరు ఇంక వాళ్ళ ఒపీనియన్ అది. వీళ్ళిద్దరే మిగులుతారని ఎవరో తెలుసు అబ్బా, నాకు అర్థం కాదు, తెలియదు కదా. వీళ్ళిద్దరే మిగులుతారు ఖచ్చితంగా, శ్రీజాని తీసేయాలని చెప్పి బిగ్ బాస్ టీం బ్లేమ్ చేయడానికి లేదంటాను నేను. మళ్ళీ కింద మొత్తం అన్ని ఎపిసోడ్లు ఫాలో అవ్వకుండా వచ్చిన వాళ్ళు ఇక్కడ నన్ను ఏదో ఒకటి అంటారు, అది వేరే విషయం కానీ. బట్ ఎనీవే, నెక్స్ట్ ఆయన ఏమంటారంటే శ్రీజకి 5వ వారం బయటకు రావాలని రాసింది అంటే శ్రీజ అంటది లేదు, యాక్చువల్గా విన్నర్ అయ్యే ఛాన్సెస్ కూడా రాసి ఉన్నాయి, బట్ స్ట్రాంగెస్ట్ కాంపిటీషన్ అని చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యి నన్ను తీసేశారు అంతే అని చెప్పి. సో బేసికల్గా ఏంటంటే సుమనన్న తన దాంట్లో వాళ్ళకి తను స్ట్రాంగెస్ట్ అనిపించి తీసేసి ఉంటారు అని అనుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ వాళ్ళు చెప్పాలి స్ట్రాంగెస్ట్ అని. బట్ దానికి ముందు జరిగిన డిస్కషన్స్లో అదే ఏమంటారు, అమ్మాయి రమ్య, అరే ఇది మాత్రం కరెక్ట్ చేసుకోవాలి నేను, ఈ పేర్లు గుర్తుంచుకోవడం. రమ్య ఏదైతే ఓవర్ యాక్షన్ చేస్తావు, ఓవర్ యాక్షన్ పచ్చడి ఏదైతే ఇచ్చింది అంటే నేను చేస్తే నువ్వు కనిపించవా, సో కాంపిటీషన్ అయ్యాను అనుకున్నారో అక్కడి నుంచి ఆ పాయింట్ క్యాచ్ చేశారేమో అనిపించింది నాకు. సో తర్వాత శివాజీ గారి జర్నీ ఎలా ఉందమ్మా, 5 వీక్స్ ఎలా ఉందంటే 5 వీక్స్ జర్నీ బాగుంది, బట్ సపోర్ట్ లేదనిపించింది అని చెప్పి అన్నారు. ఈ విషయానికి చాలాసార్లు ఆవిడ బాధపడ్డారు. ఇనీషియల్గా ఆవిడకి సపోర్ట్ ఉంది, ప్రియా ఉన్నారు, డెమోన్ ఉన్నాడు, నెక్స్ట్ కళ్యాణ్ ఉన్నాడు, ఈవెన్ డెమోన్ తను సేవ్ చేస్తాడు. ఇనీషియల్గా ఆవిడకి సపోర్ట్ ఉంది. బట్ ఎప్పుడైతే ఒక్కొక్కరు వెళ్ళిపోతూ ఉన్నారో, ఎప్పుడైతే హౌస్లో ఈవెన్ ఇమాన్యుయల్ వీళ్ళందరూ కూడా బాగానే మాట్లాడుతుంటారు, ఎప్పుడైతే ఇష్యూలు అనేవి రేజ్ అవుతూ ఉన్నాయో శ్రీజ పర్స్పెక్టివ్ నుంచి కానీ, లేదంటే ఎక్కడైతే తన వాయిస్ రేజ్ అవుతుందో ఒక్కొక్కరికి దూరం అయ్యారు. ఇటు సైడ్ వాళ్ళు ఏమో ఒక్కొక్కరికి ఎలిమినేట్ అయిపోతూ ఉన్నారు. మనిషి ఎట్లాగా పడలేదు, అది వేరే విషయం. బట్ ప్రియా తన స్ట్రెంత్ వెళ్ళిపోయింది, పవన్ తన స్ట్రెంత్ బట్ రీతి వైపు వెళ్ళిపోయాడు, సో కళ్యాణ్ ఉండిపోయాడు. సో ఇలాగ తన స్ట్రెంత్ అన్నది దూరం అయిపోతుంది. సపోర్ట్ లేదనిపించడం తప్పలేదు, ఎందుకంటే ఎప్పుడు కూడా తను కంటెంటర్గా సెలెక్ట్ చేయలేదు, ఆ ఛాన్స్ కూడా రాలేదు మ్యాక్సిమం, వచ్చిన చోట కూడా తను సెలెక్ట్ చేయలేదు. సో సమ్వేర్ ఐ గాట్ కార్నర్డ్, సమ్వేర్ ఐ గాట్ టార్గెటెడ్ అనిపించింది అని చెప్పి అనిపించడంలో అసలు తప్పలేదు. ఎందుకంటే ఈవెన్ మన వాటర్ పూల్ టాస్క్ చూసుకున్నా కూడా ఎవరైనా సరే తీసుకెళ్ళి ఆవిడ దాంట్లోనే పోసారు, అది ఆవిడ దాంట్లో నుంచి తీసి రీతి దాంట్లో పోస్తారు కానీ. బట్ అలాగే భరణి గారు వాంటెడ్గా అంటే ఆవిడ మిస్ అయ్యింది, ఆవిడకి సరిగ్గా ఆవిడ పిలవకపోవడం, ఆవిడకి ఇన్ఫార్మ్ చేయకపోవడం విషయాలు చూసినప్పుడు వాంటెడ్గా చేశారు అని ఆవిడకి అనిపించింది. అన్నిటికన్నా ఆవిడకి మోస్ట్ ఎఫెక్టెడ్ సీన్ ఏంటంటే ఒక నామినేషన్లో భరణి గారు నుంచొని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ నీతో మాట్లాడదలుచుకోవట్లేదు, నెగిటివ్ నువ్వు అని చెప్పి చెప్పడం ఆవిడ బాగా బాధించింది. దాని తర్వాత నుంచి సమూహ తనే ఇంకా కనెక్ట్ అవ్వడం, అంటే వాళ్ళకి ఎలాగో నాకు ఇష్టం లేదు కదా నాతో మాట్లాడటం ఎందుకు అని చెప్పి తను దూరం అయ్యారు. ఇంకోటి చెప్పనా, తొందరగా వైల్డ్ కార్డ్స్ వస్తే బాగుండు, వైబ్ ఏమైనా మ్యాచ్ అయిద్దేమో అన్నారు. చివరికి చూస్తే ఎంత విచిత్రమైంది చూడండి. ఆవిడ కోరుకున్నారు వైల్డ్ కార్డ్స్ వస్తే మ్యాచ్ అవుతుంది, నాకేమైనా సపోర్ట్ వస్తుందో, లేదంటే వాళ్ళతో నాకేమైనా ఫ్రెండ్షిప్ వస్తుందో, బాండ్ వస్తుందో అనుకున్నారు. కట్ చేస్తే అదే వైల్డ్ కార్డ్స్ ఈరోజు ఆవిడ తీసేశారు. అది శివాజీ వాళ్ళని బ్లేమ్ చేస్తే ఎలాగా, వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకుంటారు కానీ నిన్ను ఎందుకు సపోర్ట్ చేస్తారంటే ఐ డోంట్ బ్లేమ్ దెమ్, యాక్చువల్లీ ఐ ప్లేడ్ 100%. ఎంత ఆడినా కూడా ఇక్కడ ఈ హౌస్లో సపోర్ట్ కావాలి అని చెప్పి. ఈ సీజన్సే కొన్ని బంధాలు బంధుత్వాల సీజన్. సో సపోర్ట్ కావాలంటే శివాజీ అంటారు ప్రియా వెళ్ళినప్పుడు నువ్వు లోన్లీ ఏమైనా ఫీల్ అయ్యావా అని చెప్పి శివాజీ గారు అంటే, శ్రీజ ముందు కూడా అంటే ఆ డిస్టెన్స్ అన్నది వాళ్ళతో ముందు నుంచి ఉంది, తినకి అవతల సైడ్ ఉన్న వాళ్ళకి ఉందని. ఎందుకంటే మేజర్గా తిన వాయిస్ రేస్ చేయడం, ఎక్కువ విషయాలు ఇదవటంతో వాళ్ళకి ప్రతి చోట ఎవరికో ఒకరితో తనకి ఇష్యూ అయింది. సో దానివల్ల ఇంక వాళ్ళు ఎవరి దగ్గర తీసుకోవాలి. మిగతా వాళ్ళు కూడా అంటే వీళ్ళు కూడా ఫస్ట్ 2 వీక్స్ యాక్చువల్గా ఎవరెవరికి కూడా కనెక్షన్స్ లేవు, కొంచెం ఇదిగానే వెళ్ళి 2 వీక్స్. నెక్స్ట్ శివాజీ గారు ప్రియా వెళ్ళిపోవడం షాకింగ్ అనిపించింది అంటే అనిపించింది, లిటిల్ బిట్ అనిపించింది దాన్ని, ఎందుకంటే తను పర్ఫామ్ చేసిందని. కానీ మాకు ప్రియా ఏమైందో తెలుసా, ఒకవేళ శ్రీజ నామినేషన్లో ఉంటే శ్రీజాని వెళ్ళిపోయేది అంటే అవునా అని. మరి నెక్స్ట్ వీక్ నామినేషన్లో ఉంటే శ్రీజాని వచ్చేసిద్ది అని చెప్పిందంటే అది తన ఒపీనియన్ అని చెప్తారు రెస్పెక్ట్ఫుల్గా, బట్ నేను రాలేదు కదా అంటారు. నెక్స్ట్ శివాజీ అన్న శ్రీజాకి గొంతు ఎక్కువ బగ్ 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 అంటా ఉంటుంది అని చెప్పి స్ట్రైట్ తన వాయిస్ మీద రేస్ చేశారనమాట. శ్రీజ గొంతు ఎక్కువ కాదండి, యాక్చువల్గా నా వాయిస్ కీచు గొంతు అని చెప్పి నేను ఎప్పుడు చెప్పానయ్యా, చాలాసార్లు చెప్పాను. నేను మాత్రం ఆ వాయిస్ వల్ల నేనైతే మాత్రం జడ్జి చేయను, ఎందుకంటే అది దేవుడిచ్చింది, మనం ఏం చేయలేము దాన్ని, అది ప్రాబ్లం జనాలకి అని చెప్పి చాలామందికి ఇంకా అదే వెళ్ళిపోతారు, ఇంకా అంత డీప్గా ఆగి చేయరు అనమాట. వాయిస్ ఏంటి అలా ఉందని వెళ్ళిపోతారు. శివాజీ ఆ కీచు గొంతుతో నోరేసుకొని పడిపోతున్నావు అని అనుకున్నారు ఆడియన్స్ అది అని చెప్పి కొంతమందిలో అదే చెప్తున్నాను కదా. శ్రీజ నా పర్సనాలిటీ ఏంటంటే ఏదైనా ఇష్యూ అయితే నేను వాయిస్ అవుట్ చేస్తా అంటే స్టాండ్ తీసుకునే పర్సనాలిటీ అనమాట. మేజర్గా చాలా ఇష్యూస్లో ఇష్యూ అయిన వాళ్ళు కూడా స్టాండ్ తీసుకోలేని సిచ్యువేషన్లో ఆవిడ తీసుకున్నారు. నాకైతే ఆవిడ స్టాండ్ తీసుకున్న మెజారిటీ ఆఫ్ ద ఇష్యూస్ కరెక్ట్ అని అనిపించినాయి. బట్ కొన్ని చోట్ల అవసరం లేకపోయినా మధ్యలో వెళ్ళి స్టాండ్ తీసుకున్నట్టు అనిపించింది, అది ఆవిడకి ప్రాబ్లం అయింది. దాని తర్వాత కూడా అది కూడా ప్రాబ్లం కాదు, దాన్ని
దాన్ని బాగా లెంత్ సాగా తీసేసి ఎక్కువ అయిపోవటం వల్ల అది ప్రాబ్లం అయింది. ఇవన్నీ ఒక 1-2 వీక్స్ బ్యాక్. తర్వాత తను చేంజ్ చేసుకున్నారు. బట్ ఈ లోపల ఇలా జరిగింది. సో అదే మైనస్ ఆ వాయిసే. సో ఆడియన్స్ రియాక్షన్ చూస్తే అదే అనిపించిందని శివాజీ గారు ఆడియన్స్ పర్స్పెక్టివ్ అక్కడ పెట్టారనమాట. నెక్స్ట్ శ్రీజ 3rd, 4th వీక్ అదే పాజిటివ్ అయి సేవ్ చేశారని నా ఒపీనియన్ అని చెప్పి. అంటే ఫస్ట్ 2 వీక్స్ అలా ఉన్నా, 3rdలో మార్చుకున్నాను, 4thలో మార్చుకున్నాను. ఒకసారి కదా నామినేషన్ అయ్యారు ఆవిడ, ఒకసారి నామినేషన్లో ఉన్నారు, సేవ్ అయ్యారు. నెక్స్ట్ శివాజీ గారు టాస్కుల దగ్గరికి వచ్చారనమాట. ఏ టాస్క్ అయినా గెలిచావా అని అడిగారు. యాక్చువల్గా శ్రీజ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసింది చెప్తాను. టాస్కులు బలంగా ఆడతారు ఖచ్చితంగా. మెజారిటీ ఆఫ్ ద టాస్క్లు ఆడు విన్ అవుతారేమో, టాస్క్ క్వీన్ అలాంటి నేమ్ ఏదైనా మనం ఇవ్వాల్సి వస్తుందేమో అని చెప్పి నేను ఆలోచించుకున్నాను. నేను కొన్ని ఓట్స్ పెట్టుకుంటా. టాస్క్ క్వీను, మాస్టర్ మైండ్, ఇలా కొన్ని ఎవరైనా బాగా ఆడితే ఇలాంటివి ఇవ్వాలేమో అని చెప్పి. బట్ గెలవాల. ఆ ఒక్క ఫస్ట్ ఆడిన ఆ టాస్క్ గెలిచారు, కెప్టెన్సీ టాస్క్. దట్టి ఎవరు అందులో డిస్టర్బ్ చేయలేదు కాబట్టి అది ఈజీ విన్ అయింది ఆవిడకి. లేదు నేను ఏ టాస్క్ గెలవలేదని చెప్పారనమాట శ్రీజ. సో పిసి కాటే నేను 100% ఎఫర్ట్స్ ఇచ్చానని చెప్పి. ఇది మాత్రం ట్రూ, వెరీ ట్రూ. ఎఫర్ట్స్ మాత్రం ఎప్పుడు 100% పెట్టారు. పడిపోయేవాళ్ళు వెళ్ళి అక్కడ అబ్బాయిలు ఉన్నారా, అమ్మాయిలు ఉన్నారా, దెబ్బలు తగులుతాయా, దెబ్బలు తగలవా, ఏం లేదు. వెళ్ళి దూరడమే నా సామిరంగా. దీంట్లో మాత్రం అసలు తిరిగిలేదు. శివాజీ గారు ఎందులో ఇచ్చావమ్మా, ఎంటర్టైన్మెంట్స్లో ఇచ్చావా, గేమ్స్లో ఇచ్చావా, ఎందులో ఇచ్చావా అంటే గేమ్స్లో అయితే ఇచ్చింది. శ్రీజ ఏమంటే ఎవ్రీథింగ్ ప్రతి దాంట్లో ఇచ్చాను, మనల్ని మనం అలా చూపించుకోవడమే బిగ్ బాస్, నేను అలా చూపించుకున్నానని చెప్తారు. శివాజీ గారు అంటారు ప్రతి దానిలో నువ్వు దూరడం, గొడవ పట్టడం, ఏదైనా ఇష్యూకి సంబంధం లేకపోయినా వెళ్ళిపోవడం, ఇందులో మాత్రం 100% ఇచ్చావు అన్నట్టు మాట్లాడారు అనమాట. టీంలో ఇష్యూ ఇచ్చిన నువ్వే, ఏదైనా సరే నువ్వే, అన్నింటిలోనూ ఇందులో మాత్రం 100% ఇచ్చావు అంటే శ్రీజ జనరల్గా బయట కూడా నేనంతే, నాకు నచ్చంది ఏదైనా జరిగితే నేను దాని గురించి మాట్లాడతాను. సేమ్ థింగ్ ఇక్కడ మాట్లాడాను, దట్స్ మై రియాలిటీ అని చెప్పి. ఇది కొంచెం ప్రతి దానికి మన ఒపీనియన్ అది ఇంకా వాళ్ళకి ఇంకా పర్సన్ టు పర్సన్. బట్ లాస్ట్లో ఈ విషయం చెప్తారు. రియాక్ట్ అవ్వమని కాదు కానీ ఎలా రియాక్ట్ అవ్వాలి అన్న చెప్తారు. రియాక్ట్ అవ్వాలో వద్దా అని చెప్పరు, చెప్తారండి ఆ టైం వచ్చినప్పుడు ఏం చెప్పారు ఏంటని. సేమ్ థింగ్ ఇక్కడ కూడా మాట్లాడాను, దట్ ఈస్ మై రియాలిటీ. బట్ నచ్చలేదు ఆడియన్స్కి అని అన్ని చోట్ల పెట్టడం అని చెప్తే శివాజీ ఇదే కదా ఇక్కడ నువ్వు నేర్చుకోవాలి, అన్ని చోట్ల ఉండకుండా కరెక్ట్గా. అంటే ఆ నచ్చలేదు ఆడియన్స్కి, నేను తెలుసుకున్నాను మార్చుకున్నాను అని చెప్తారనమాట. శ్రీజ అదే నచ్చలేదు, ఓ ఇది నచ్చడం లేదా సరే అని చెప్పి అన్నింటిలో స్టాండ్ కన్నా కొన్నింట్లోనే అని చెప్పి తర్వాత నేను చేంజ్ అయ్యాను కొద్దిగా అన్నట్టు చెప్తారనమాట. ఇది ఫ్యాక్ట్. శివాజీ సంచాలకుగా కూడా ఫెయిల్ అయ్యావు అని చెప్పి శివాజీ గారు రేస్ చేస్తారు. సో అక్కడ సంచాలకుగా నేను ఫెయిల్ అవ్వలేదు, ఎండ్ ఆఫ్ ద డే నేను కరెక్ట్ డిసిషన్ తీసుకున్నానంటే మరి వాళ్ళిద్దరి మధ్యలో అంత గొడవ జరగడానికి నువ్వే కదా కారణం అంటే అవును ఫస్ట్ నేను అనుకున్నాను, టచ్ అయితే అనుకున్నాను, బట్ ఆలోచించి ఇలా జరిగింది, బట్ ఓవరాల్గా నేను మంచి డిసిషన్ తీసుకున్నాను అని అంటారు. బట్ గొడవ కారణం నువ్వే అంటారు. నెక్స్ట్ శివాజీ కామనర్స్ సెలబ్రిటీస్ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనేది మీరు గట్టిగా పట్టేసుకున్నారు అన్న పాయింట్కి వచ్చారనమాట. శ్రీజ ఒక్కసారి వచ్చింది అది ఆ రంగు పూసుకునే కెప్టెన్సీ టాస్క్లో. శివాజీ గారు ఎంత పెద్ద రప్చర్ అయిందో తెలుసా అది బయట, అంటే దీనివల్ల ఇష్యూ అయింది, మీరు నెగిటివ్ అయ్యారు ఆ సీన్ తర్వాత, ఆ టాస్క్ తర్వాత అని చెప్పి. మీ గేమ్కి ప్రియా గేమ్కి పెద్ద మైనస్ అయింది అదే అని నేను ఇది వెళ్ళే ముందు కూడా చెప్పాను. ఇది మాత్రం తీసుకోకండి మీరు, కామనర్స్ అనే ఇది తీసుకోవద్దు, స్టాండ్ తీసుకోవద్దు, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని ఖచ్చితంగా మీకు ఇదవుతుందని చెప్పి అప్పుడు అదే అయింది ఆ టైంలో, ఆ పాయింట్ ఆఫ్ టైంలో. శ్రీజ కామనర్స్గా మేము కష్టపడి వచ్చాం కాబట్టి మమ్మల్ని ఓనర్స్ చేశారు, వాళ్ళు డైరెక్ట్గా వచ్చారు కాబట్టి వాళ్ళు టెనెంట్స్ని చేశారు. ఎప్పుడైతే టెనెంట్స్ ఓనర్స్ని అటాక్ చేయడం మొదలు పెట్టారో, యాక్చువల్గా టెనెంట్స్ ఓనర్స్ని అటాక్ చేయడం కాదు, అక్కడ అది రాంగ్గా చెప్పారని అనిపించింది నాకు. సో ఇక్కడ ఓనర్స్ టెనెంట్స్ కాదు, ఇది సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అని చెప్పామని చెప్పి. అక్కడ ఏంటంటే ఆ టాస్క్లో కూడా ఆయన ఓనరే, బట్ సమ్హో వాళ్ళు ఏంటంటే మా వాళ్ళు అక్కడ రీతి వల్ల ట్రిగ్గర్ అయింది. అది మీ వాళ్ళని మీరు చూసుకో, మీ వాళ్ళే కదా అన్నట్టు ఏదో అన్నప్పుడు వాళ్ళు ఓకే ఇది అని చెప్పి స్టాండ్ తీసుకున్నారు, దాన్ని బలంగా నుంచున్నారు. అది వాళ్ళకి కొంచెం మనసులో ఉంది, పెరుగుతుంది. మరి బయట అనుకున్నారో తెలియదు కానీ అది గట్టిగా పెట్టారు. బట్ అక్కడ అసలు కనెక్ట్ అవ్వని సిచ్యువేషన్ అలా జరిగింది. ఇక్కడి నుంచి మంచి పాయింట్ ఉంది. దీని తర్వాత నేను ఎక్కువ రేస్ చేయలేదు, మిగతా వాళ్ళు చేసేవాళ్ళు కానీ నేనే అందరికన్నా తక్కువ మాట్లాడింది దానికోసం. అంటే శివాజీ గారు ఈ సీజన్స్ అన్నింటిలోకి ఈ సీజను అన్నిటికన్నా కంటెస్టెంట్తో రిలేషన్ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్, అది నీకు అర్థమైందా అని చెప్పి. సో ఇది బంధుత్వాల సీజన్ యాక్చువల్గా. శ్రీజ ఫస్ట్ 2 వీక్స్ చూస్తే నేను ఎంటర్టైన్మెంట్ ట్రై చేసేదాన్ని, నాకు ఈ పాయింట్ ఇంత మట్టుకు బయటకు రాలేదు, ఈరోజు బయటకు వచ్చింది అనిపించింది, కొత్తగా అనిపించింది. అంటే ఇప్పటివరకు నా హౌస్లో ఎప్పుడు చూడాల. ఇమ్మాన్యుయల్ ఎంటర్టైన్ చేసేవాడు, నాది కామెడీ వస్తుందని చెప్పి ఇమ్మాన్యుయల్ నన్ను దూరం పెట్టాడు అన్న ఫీలింగ్ కలిగింది, తనని డామినేట్ చేస్తా అని చెప్పి. సో వీళ్ళు ఒక స్కిట్ చేస్తారు, అందులో శ్రీజ కూడా బాగా పర్ఫామ్ చేసింది. తర్వాత బెడ్రూమ్స్లో అట్లీట్లో కూడా స్కిట్ చేస్తారు, అందులో కూడా ఆవిడతో పర్ఫామ్ చేస్తాడు. బట్ సమ్హో తనను దూరం పెట్టేశాడని చెప్పి అసలు వీళ్ళు స్కిట్లు కూడా తర్వాత ఏం చేయలే యాక్చువల్ చెప్పాలంటే, సోలోగా చేసుకుంటా ఉన్నాడు. సో ఈ పాయింట్ ఇంత మట్టి హౌస్లో రాలా, తను ఎప్పుడు చెప్పలా అరే ఎంటర్టైన్మెంట్ చేయట్లేదు ఎందుకంటే నేను డామినేట్ చేస్తాను, నన్ను తొక్కేశాడరా ఇమ్మాన్యుయల్ అయ్యి అని చెప్పి ఎవరికి చెప్పలే తను. ఇది కొత్తగా వచ్చిన పాయింట్ బజ్లో. అయితే ఇమ్మాన్యుయల్ వర్షన్ కూడా దీనికి ఉంది. మొన్న ప్రభంజరం అని చెప్పి చేస్తాడు కదా,
అందులో అందరి కోసం చెప్తాడు, సుమనన్న కోసం చెప్తాడు, మరి నా కోసం చెప్పమంటే దీని అంటది, లేదు లేదు ఇది సుమనన్న కోసం అంకితం అని చెప్తాడు. బయట దీనికి రీజన్ చెప్తాడు, ఇప్పుడు నేను చెప్తే తర్వాత ఇప్పుడు ఎవరు జోకేసుకుని తీసుకునే సిచ్యువేషన్లు లేరు, మళ్ళీ రివర్స్ నన్ను ఏదో ఒకటి అంటది, అందుకని చెప్పి నేను ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ మీద పర్టికులర్గా వేస్తున్నాను, అందరి మీద వేయట్లేదు అని చెప్పి చెప్తాడు. సో ఇలా అయింది. ఇంకోటి ఏంటంటే నేనేం చేద్దామన్నా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్యలో వెళ్ళి కూర్చుంటే వాళ్ళు లేచి వెళ్ళిపోయేవాళ్ళు, అది ఇది అని చెప్పి చెప్పారన్నమాట. అయితే మీ వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి శివాజీ గారు, అంటే ప్రియా ఉంది, పవన్ ఉన్నాడు, కళ్యాణ్ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళతో చేసుకోవచ్చు కదా అని చెప్పారు. దాని తర్వాత మీ హౌస్మేట్స్ మిమ్మల్ని చూసి పారిపోతున్నారంటే మీరు వాళ్ళని ఏ విధంగా టార్చర్ పెట్టారు, టార్చర్ అనలేదు కానీ అయ్యో ఒక్క నిమిషం సారీ టార్చర్ చేశారని అన్నారు. సో మీరు వాళ్ళని ఏ విధంగా టార్చర్ చేశారో, వాళ్ళని మీరు చేశారో, వాళ్ళు వెళ్ళిపోయారు అంటే నెక్స్ట్ మీరు ఓనర్స్ టెనెంట్స్ అవడంతోనే మీరు బాగా తొక్కేశారమ్మా, మీరు ఓనర్స్ వాళ్ళు టెనెంట్స్ అవడంతో తొక్కేశారు వాళ్ళని, అక్కడి నుంచే మొదలైంది ఇది, ఒక ప్లాన్డ్గా ఒక పద్ధతిలో తొక్కారు, ఛాన్స్ దొరికితే తొక్కుతూ ఉండేవాళ్ళు అని చెప్పారన్నమాట. శ్రీజ యాక్చువల్గా నాకు అంత పెద్ద పని ఉండేది కాదు, అంటే జస్ట్ నేను లాండ్రీ మానిటర్నే, నన్ను ఎవ్వరు ఏం అడిగేవాళ్ళు కాదు, ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని కూడా అడిగేవాళ్ళు కాదు, కాబట్టి నేనేం తొక్కలేదు. అది అంటే ఇదేమైందంటే ఒకళ్ళు చేసినా ఇద్దరు చేసినా అది అందరికీ అంటుకుంది. శ్రీజాది ఏదైతే ఉందో వాయిస్ అవుట్ చేసి ఎక్కువ అరవటం ఇవన్నీ ఉన్నాయి, అందరికీ అంటుకున్నాయి. ఏదైనా ఓవరాల్గా వాళ్ళకి డ్యామేజ్ జరిగింది, ఫస్ట్ 2 వారాల్లో గట్టి డ్యామేజ్ జరిగింది. నెక్స్ట్ శివాజీ గారు బిగ్ బాస్ హౌస్లో అగ్ని పరీక్షకు వచ్చిన శ్రీజాని చూస్తున్నట్టు నాకు అనిపించలేదమ్మా. మిస్ అయిన ఫీలింగ్ అంటే ఓ పాయింట్ చెప్తారు ఇక్కడ, కరెక్ట్ అనిపించింది. ఏంటంటే అంత యాక్టివ్నెస్ అన్న తగ్గిపోయింది. ఏంటంటే నువ్వు నెగిటివ్ అంటే ఆబ్వియస్లీ ఒక మనిషి డౌన్ అవుతాడని. ఆ ఎపిసోడ్ తర్వాత మాత్రం ఆవిడ డౌన్ అయ్యారు, కొంచెం దూరం అయ్యారు, కొంచెం నెమ్మదిగా మాట్లాడటం చేసుకున్నారు ఆ నామినేషన్స్ తర్వాత. అది మాత్రం వెరీ ట్రూ, అమ్మాయికి బాగా ఎఫెక్ట్ అయింది అది. సో ఒక్క మాటతో ఒక కంటెస్టెంట్ డౌన్ అయిపోయింది. నిన్ను ఇక్కడ ఎవరు నీతో మాట్లాడేస్తలేదు, నువ్వు నెగిటివ్ అని చెప్పిన దాంతో ఆవిడ ఇంకా డౌన్ అయ్యి తిరిగి కోలుకోవాలి. ఎందుకంటే వెళ్ళి మాట్లాడిన వాళ్ళందరికీ మాట్లాడే ఒపీనియన్ లేనప్పుడు ఏం మాట్లాడతాను. అలాగే ఇప్పుడు వాళ్ళు వచ్చి కలిసిపోతున్నారంటే వాళ్ళకి అట్లా కూర్చుంటే లేచిపోతున్నారు ఫీలింగ్ వస్తుంది. ఈ అబ్జర్వేషన్స్ అన్ని పెరుగుతూ ఉంటాయి. వాళ్ళు మామూలుగా వెళ్ళిపోయినా కూడా మన కోసం మనం కూర్చున్నాం లేచి వెళ్ళిపోయాం అనుకుంటారు. సో అక్కడి నుంచి ఆవిడ కొంచెం డౌన్ అయ్యారు, కానీ గేమ్లో టాస్క్లో ఇవ్వటం మాత్రం ఆపలా. ఈ రిలేషన్షిప్స్ ఎక్కువ కలిసిపోవటం అవి మాత్రం తగ్గించారు. దాని తర్వాత లాస్ట్ వారం వచ్చేప్పటికి తనుజ గారితో కళ్యాణ్తో ఎక్కువ క్లోజ్లో ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ వేరే వాళ్ళని పొగిడితే నువ్వు తీసుకోలేవు అని చెప్పి మీ హౌస్మేట్స్ అన్నారని చెప్పి దివ్య వీడియో వేశారు. సో దివ్య వీడియో ఆ బెలూన్స్ టాస్క్లో మీరు కంపారిటివ్గా బాగా ఆడారు, ఫెయిర్గా ఆడారు అన్నది శ్రీజ తీసుకోలేకపోయింది. శ్రీజ ఏదో అంటా ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, శ్రీజ గెలవడానికి ఏదైనా చేస్తుంది, ఎంతైనా చేస్తుంది, తొక్కేస్తుంది అవసరమైతే పక్కన వాళ్ళని అని చెప్పి దివ్య మార్నింగ్ కెమెరాలతో మాట్లాడుతున్న వీడియో వేశారనమాట. శ్రీజ నా ఏం విన్నింగ్ 100% విన్నింగ్ కోసం ఆడతా, కానీ వేరే వాళ్ళని తొక్కడం కోసం ఆడినంటే శివాజీ గారు ఇక్కడ నీ గేమే నువ్వు ఆడతా అన్నప్పుడు, నీ విన్నింగ్ కోసం ఆడతా అన్నప్పుడు ఇది బాగా లాజికల్గా కనెక్ట్ చేశారు యాక్చువల్ చెప్పాలంటే. మరి రీతుకి నీకు ఇమ్యూనిటీ టాస్ జరిగినప్పుడు నువ్వెందుకు మరి ఫ్లోరాక్ బాల్ ఇచ్చావు? మరి నీ విన్నింగ్ కోసం ఆడాలి కదా. ఇప్పుడు నువ్వు ఫ్లోరాక్ బాల్ ఇచ్చావు అంటే ఏంటి, పక్కన వాళ్ళు ఓడించడానికి ఆడినట్టే కదా. ఆ రోజు నేను చెప్పిన పాయింట్. సో అక్కడ ఆవిడ ఏం చెప్తారంటే లేదు ఒక ఫెయిర్ ఛాన్స్ ఇద్దామని, ఈవెన్ ప్రియా ఉన్నా కూడా రీతు ప్లేస్తో అలాగే ఇచ్చేదాన్ని, రీతుకి మా ఇద్దరం ఆపలేకపోతున్నాం, సో అందుకోసం ఫెయిర్ ఛాన్స్ ఇద్దామని చెప్పి ఇచ్చాను, ఈవెన్ ప్రియా ఉన్నా కూడా నేను అదే చేసేదాన్ని అని చెప్పారు. బట్ స్టిల్ అది వ్యాలిడ్ పాయింట్ అవుతుంది. శివాజీ గారు సెంచరీ పక్కన వాళ్ళని ఓడించడానికి చేసిన పనిలాగే ఉంటుంది. నెక్స్ట్ శివాజీ గారు పవన్ అండ్ బర్నీ కెప్టెన్ టాస్క్లో ఎందుకు బర్నీకి మీరు స్టాండ్ తీసుకోలేదు అంటే, ఆ ఫౌల్ జరిగినప్పుడు కానీ ఏదైనా సరే స్టాండ్ తీసుకోలేదు అంటే, శ్రీజ బర్నీ గారు ఈజ్ అన్ ఓనర్. ఇక్కడ మంచి పాయింట్లు వచ్చినాయి, మనం మాట్లాడుకున్న పాయింట్లు యాక్చువల్గా. మా వాళ్ళు అన్న ప్రతిసారి ఆయన ఏంటంటే ఓనర్ అయినా కూడా సెలబ్రిటీస్ అని చెప్పి, అంటే సెలబ్రిటీస్ ఇన్ ద సెన్స్ వాళ్ళ వైపు వెళ్ళిపోతున్నారు, వాళ్ళని వెళ్తున్నారు. ఓనర్గా హెల్ప్ చేయాలంటే పవన్కి కదా హెల్ప్ చేయాలి, కానీ ఇమాన్యుయల్కి హెల్ప్ చేశారు, ఇది కరెక్ట్ కాదని మీ స్టాండ్ తీసుకోలేదంటే శివాజీ గారు మాకు అక్కడ ఇమాన్యుయల్ ఆపారు. ఏదైతే దానికి ముందు జరిగిన టాస్క్లో వీడియోస్ నాగార్జున చూపించారంటే ఇవిడేమంటారంటే అది గ్రూప్ టాస్క్, ఓకేనా, ఇది కెప్టెన్సీ టాస్క్, డిఫరెన్స్ ఉంది కానీ శ్రీజ అంటారు. సో శివాజీ గారు ఏమంటారంటే కెప్టెన్సీ టాస్క్ వాళ్ళకి మీకు కెప్టెన్ అవటం ఇష్టం లేదు, అంటే బర్నీ గారికి కానీ అవతల వాళ్ళకి కానీ. అప్పుడు ఏంటంటే మరి మీకు ఇష్టమా వాళ్ళలో కెప్టెన్ అవటం? సో నేను ఏంటంటే క్లియర్గా చెప్తానండి అని చెప్పి ఆయన క్లియర్గా చెప్తారు. ఏంటంటే గ్రూప్ టాస్క్లో బర్నీ మీకు సపోర్ట్ చేశాడు, ఓకే. కెప్టెన్సీ టాస్క్ అనేది ఇండివిజువల్ టాస్క్, ఇది మనం మాట్లాడేది అది ఇండివిజువల్ టాస్క్, ఎవరిష్టం వాళ్ళది, ఎలా అయినా చేయొచ్చు. ఆయన స్ట్రాటజీ ఏమో తెలియదు కదా, ఫస్ట్ ఇమ్మాన్యుయల్తో కలిపి పవన్ తీసేసి తర్వాత ఇమ్మాన్యుయల్ ఓడిద్దాం అనుకున్నాడేమో. అంటే లేదు సార్ ఆయన ఇమ్మాన్యుయల్ కెప్టెన్ చేద్దాం అనుకుంటే మీకు ఎలా తెలుసు అని అడిగారు అనమాట ఆయన.
అంటే లేదు సార్ అంతా అంటే మాకు ఛాన్స్ వస్తే ఆయన ఏం చెప్తారంటే అమ్మాయిలు పంపిద్దాం, వేరే వాళ్ళు పంపిద్దాం అలాగే మాట్లాడేవాళ్ళు. అంటే శివాజీ కానీ మాట్లాడలేదు కదా, ఇమాన్యుల్ నేను చేస్తానని మాట్లాడలేదు కదా. అంటే శ్రీజ అంటే డైరెక్ట్గా వెళ్ళదు, దట్స్ ఇట్, ఇక్కడ పట్టుకున్న పాయింట్, దట్స్ ఇట్, అంతే, డైరెక్ట్గా అనలేదు. నేను ఒకటి చెప్తా, మీరు ఊహించుకొని అలా ఊహించుకొని చెప్పారు కానీ అర్థం చేసుకున్నది కాదు. సో అది ఓకే, అది అయ్యేదాకా మీరు ఆగాల్సింది. ఈవెన్ నేనేమంటానంటే అక్కడ బర్నీ గారు ఇమాన్యుల్ కెప్టెన్ చేసినా కూడా తప్పులేదంటాను నేను, అది ఆయన ఇష్టం, ఆయన గేమ్ ప్లే. ఖచ్చితంగా ఓనర్స్ ఉన్నారు కాబట్టి ఓనరే కెప్టెన్ అవ్వాలని లేదు. కెప్టెన్ సాస్కి వచ్చిన తర్వాత ఇండివిజువల్ ప్లే, ఎవరు ఎలా ఆడతారు ఎలా చేస్తారు అన్నది వాళ్ళ ఇష్టం. కనీసం నెక్స్ట్ ఒకవేళ అదే జరిగింది అనుకుందాం, వాళ్ళ చేద్దాం అనుకుంటే అప్పుడు ఎవరు అరవలేదు, నువ్వు ప్రియని అరిచారంటే లేదంటే హరీష్ గారు కూడా అరిచారు, ఈవెన్ ఆయన స్టార్ట్ చేశారంటే మాకు మాత్రం మీరే అనిపించారమ్మా, మీరే కనిపించారమ్మా అని చెప్పారనమాట. మీ గొంతులు ఎక్కువ కాబట్టి మీ ఇద్దరే అనిపించారంటే ఆవిడ అంటారనమాట, మేము మా గొంతులు ఎక్కువ కాబట్టి మావే వినిపించినాయి అంటే ఒప్పుకున్నావా శ్రీజాకి గొంతు ఎక్కువ అని ఒప్పుకుంది అని చెప్పి ఆ టాపిక్ అక్కడ క్లోజ్ చేస్తారు. దాని తర్వాత శివాజీ గారు అన్నెసరీ గొడవలు ఎందుకు అంటున్నారు తెలుసా అని చెప్పి బెడ్ టాస్క్ ఏదైతే ఉందో అందులో దమ్ముంటే ధైర్యం ఉంటే అని చెప్పి దాన్ని మాట్లాడేది కదా, నన్ను టచ్ అయ్యి అంటే మరి అక్కడ నేను కూడా టచ్ అయిపోతున్నాను, సో నన్ను అన్నట్టే కదా అంటే అవును మిగతా వాళ్ళు ఎవరైనా రియాక్ట్ అయ్యారా, అవ్వలేదు కదా, ఎందుకు అయ్యో అది తన స్ట్రాటజీ ఉంటుంది కదా. అంటే మరి ఈ స్ట్రాటజీలో ఒకళ్ళు తగిలితే కన్నుకి దేనికి తగిలితే అంటే బిగ్ బాస్లో ఫస్ట్ వైలెన్స్ నాట్ అలౌడ్ కదా, మీకు దెబ్బ తగలంగానే బిగ్ బాస్ ఊరుకోడు కదా అని చెప్పి దాని గురించి చెప్పారనమాట ఆయన. సో మీరు అలా అన్నెసరిగా అలాంటి వాటికి వెళ్ళారు, అలాంటి వాటికి రియాక్ట్ అయ్యారు అన్నట్టు. నెక్స్ట్ శివాజీ గారు ఇంత ఆవేశంగా ఇంత అగ్రెసివ్గా ఉంటే ఎలా అమ్మా అని అన్నారు. యాక్చువల్గా నేను అంత అగ్రెసివ్ కాదండి, గేమ్లో మాత్రం అగ్రెసివ్ అని చెప్పారు. సో కొద్దిగా ఇష్యూ అనేది ఏదైనా వచ్చినప్పుడు మాత్రం ఆవిడ చాలా అగ్రెసివ్గానే కనిపిస్తారు, నార్మల్గా ఉన్నప్పుడు నార్మల్గానే ఉంటారు, ఏదైనా ఇష్యూలో మాత్రం అగ్రెసివ్గానే కనిపిస్తారు, దానికి నేను అగ్రీ చేస్తా, ఆ ఎఫర్ట్స్ చూపించాలని నా తపన అయ్యి అని చెప్పి. శివాజీ గారేమో మీకు ఛాన్స్ ఇస్తే మీరు ఎవరిని పంపేవాళ్ళు అనగానే శ్రీజ గారు బర్నీ గారిని పంపేదాన్ని నేను, ఎందుకంటే సేఫ్ గేము ఏంటి టార్గెట్ సేఫ్ గేమర్ అది అని చెప్పి. ఇక్కడ కూడా సుమనని పంపిస్తారని అంటారేమో అనుకున్నా, అలా బర్నీ గారి మీద ఉన్నారు. సో ఎందుకంటే ఆయన అంటే ఆవిడకి అసలు పడలేదన్నమాట. నెక్స్ట్ శివాజీ గారు పవన్ టాపిక్ తీసుకొచ్చారు, రీతుతో జాగ్రత్త అని చెప్పి డిమాండ్కి చెప్పావు, అదే జాగ్రత్త కళ్యాణ్కి తనుజ విషయంలో ఎందుకు చెప్పలేదంటే పవన్ తన ఫ్రెండ్ సార్, సో పవన్కి చెప్పింది, కళ్యాణ్ అప్పటికి తన ఫ్రెండ్ కాదు, కళ్యాణ్కి ప్రియా ఫ్రెండ్, సో ప్రియా చెప్పేది. సో అందుకని దీనికి కళ్యాణ్కి ఎందుకు చెప్పలేదు అని శ్రీజాని అడగటం మాత్రం కరెక్ట్ కాదు, ఎందుకంటే తర్వాత ఎప్పుడైనా చెప్పాలంటే అప్పుడు కాదు, ఇనిషియల్ వీక్స్ ఏదైనా క్లోజ్ అయినప్పుడు చెప్పాలి కానీ తర్వాత చెప్పేది కాదు కదా. సో ఆవిడేంటంటే థర్డ్ వీక్ ఏదైతే కాంటెంట్ కోసం చేస్తుందని చెప్పి నేను ఫస్ట్ వారంలో చెప్పాను, తర్వాత నేను చెప్పలేదు అన్నారు. ఫస్ట్ వారం కాదు కానీ 2వ వారం తర్వాత 3వ వారం స్టార్టింగ్లోనే చెప్పారు. నెక్స్ట్ దమ్మెవరు దుమ్మెవరు అని ఒక ఇది చేశారనమాట. సో అందులో ఒక్కొక్కరికి ఇచ్చుకుంటూ వెళ్ళారు, రాము దుమ్ము ఎక్కువగా ఈజీగా మ్యానిపులేట్ అయిపోతాడు అది అని చెప్పి ఆయన ఈజీగా మ్యానిపులేట్ అయిపోతాడు. నిన్న రమ్య వచ్చి మ్యానిపులేటర్ అని ఇచ్చింది, అదే ట్విస్ట్. నెక్స్ట్ సంజన గారు దమ్ము జెన్యున్గా ఉంటారు, మొహమ్మద్ చెప్తాను సంజన గారు నేను సైకో అన్నారమ్మా అంటే అది ఆవిడ తీసుకుంటారు ఈజీగా, అది ఆవిడ పర్స్పెక్టివ్ సార్ అది అని చెప్పి ఆవిడ పాయింట్ అని చెప్పి. సుమనన్న దుమ్ము గేమ్లో ఏం చేస్తున్నాడో తెలీదు, ఎందుకున్నాడో తెలీదు, సుమనన్న పక్కన ఉంటే నేను పోవడం ఏంట్రా, నన్ను తీసేయడం ఏంట్రా, నాకు బుర్ర పాడైపోయింది అంటారు ఆవిడ. సో ఆయన ఈ చివరికి ఇక్కడే ఏంటంటే తక్కువ అంచనా వేయటం అంటారు అనమాట. ఇదే ఎలా అంటే వీళ్ళు టీం సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా ఇదే, సుమనన్న ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే ఒకటి టార్గెట్ చేయరనే పర్స్పెక్టివ్ అంటే, ఇంకోటి ఏంటంటే ఇద్దరికి కలిపి గేమ్ పడితే ఈజీగా సుమనన్న ఉడి చేయొచ్చు అని అనుకున్నారు. చివరికి లాస్ట్లో ఇద్దరు నుంచి ఉన్నప్పుడు అది మరి వైల్డ్ కార్డ్స్ బయట నుంచి ప్రిపేర్ అయ్యారా, తీసేద్దాం కాంపిటీషన్ అనుకున్నారా, లోపల జరిగిన డిస్కషన్స్ వల్ల వాళ్ళు ట్రిగ్గర్ అయ్యారో కానీ మాధురి గారు అండ్ రమ్య వేస్తారు. రమ్య బయట నుంచి ప్రిపేర్ అయ్యి వచ్చి ఉంటుంది కానీ మాధురి గారు మాత్రం లోపలే ట్రిగ్గర్ అయ్యారు అనిపించింది నాకు మాత్రం. నెక్స్ట్ బర్నీ సేఫ్ గేమరు, అందరినీ తన గ్రూప్లో పెట్టుకోవాలనుకుంటారు, ఎవరైనా లీడర్గా ఎదుగుతున్నారు వాయిస్ అవుట్ చేస్తారంటే తీసుకొచ్చి తన గ్రూప్లో పెట్టేసుకుంటారు, తనే గొప్ప అని చూపించుకోవడం కోసం అలా చేస్తారు. నెక్స్ట్ పవన్ దమ్ము సెల్ఫిష్ ఉంటాడు కానీ గేమ్స్ అన్ని దమ్ముగా ఆడాడు, ఆ యాంగిల్ కోసం చెప్పారు. సో బయట ఉన్నప్పుడు అనేవాడంట నాకు లవ్ యాంగిల్ వస్తుందేమోరా, నాకైనా లవ్ యాంగిల్ వేస్తారేమోరా అని చెప్పి. మరి ఎవరిని ఎంతకి ట్రై చేశారు, ఫస్ట్ ఎవరెవరికి వేశారంటే రీతుకు కూడా ఉండేది. దాని తర్వాత ఏం జరిగిందంటే ఒకసారి నేను ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడాను, ఇద్దరు ఉన్నప్పుడు మాట్లాడాం, తర్వాత నుంచి తన అందరి దగ్గరికి వెళ్ళి సో నైస్ లవబుల్ అని చెప్పిందంటే ఓకే అక్కడి నుంచి స్టార్ట్ అయిందా అయితే అని. దాని తర్వాత తను ఎలిమినేషన్కి వచ్చినప్పుడు హక్ చేసుకొని ఎయిట్ చేసి చేస్తే మనోడు కూడా ఓకే నాకు ఏదైతే కావాలో అదే నా కోసం ఒకళ్ళు ఉన్నారన్న ఫీలింగ్ వచ్చినట్టు, వెతకపోయిన కాలికి దొరికినట్టు అన్నట్టు శివాజీ గారు సెటర్ వేస్తాడు. సో అలాగా అది బాండింగ్ అని స్టార్ట్ అయిపోయింది, అలా వెళ్ళిపోయారు అని చెప్పి. బట్ స్టిల్ తనకు అర్థమైంది, బయట నుంచి వచ్చిన వాళ్ళు చెప్పారు, దివ్య వచ్చి చెప్పింది ట్రయాంగిల్ అన్న మనోడు కంటిన్యూ చేస్తానని, మనోడు కావాలనే కదా అన్నట్టు, ఇంకా ఆయన కావాల్సింది దొరికింది కదా అన్నట్టు ఇంకా అలా కంటిన్యూ అవుతుంది అని చెప్పి.
సో వల వేసింది ఈమెనా అని చెప్పి ఇతనేనా అని చెప్పి అలా ఏదో కాసేపు మాట్లాడుకున్నారు. దాని తర్వాత ఇమాన్యుయల్ అంటే సేఫ్ 2-3 వారాలు ఫస్ట్ సేఫ్గా ఉన్నాడు, ఎంటర్టైన్మెంట్ చేస్తాడు. ప్రాబ్లం ఏంటంటే ఇమాన్యుయల్తో ప్రాబ్లం ఇది, ఎంటర్టైన్మెంట్లో ఈజీగా కలిసిపోతాడు, ఎంటర్టైన్మెంట్లో ఉండిపోతాడు, దానివల్ల ఎవరు ఎనిమిటీ ఉండదు. ఇంకోటి ఏంటి తెలుసా, ఈ వారం కూడా ఇమాన్యుయల్ నామినేషన్స్లో లేడు. ఇలా అయితే ఇమాన్యుయల్కి చాలా కష్టమవుతుంది, ఆయనకు అర్థం కావట్లా. ఏదో చేసి ఎవరినో పొడిసి నామినేషన్ చేయించుకోవడం తప్పితే ఆయనకి ఇంకో మార్గం లేదు. ఆయనకి తెలియట్లా. ఇమాన్యుయల్కి ఈ విషయం తెలియదంటే తెలుసు మళ్ళీ, ఎందుకంటే శ్రీజాకే చెప్తాడు. సరే తర్వాత నామినేషన్స్ అప్పుడు మాట్లాడుకుందాం. సో బట్ ఏంటంటే నేను ఎక్కడ డామినేట్ చేస్తానని చెప్పి తను నన్ను స్కిట్లో యాడ్ చేసుకోలేదు అన్నారు. ఇది కొంచెం నమ్మబుల్గా అనిపించలేదు, అంటే కన్విన్సింగ్ అనిపించలేదు. నిజంగా అంత డామినేట్ చేసేస్తుంది శ్రీజ అని చెప్పి శ్రీజ అంత కామెడీ చేసేసి నాకంత అంటే ఓ స్కిట్ చేశారు బాగానే ఉంది, కానీ తర్వాత కొన్ని చేశారు కానీ అంత నవ్వు రాలేదు. అంత డామినేట్ చేసిందని ఇమాన్యుయల్ తీస్తాడు అంటారా? మీ ఒపీనియన్ కామెంట్ చేయండి దీని మీద. రీతు దమ్మే ఫిజికల్ టాస్క్లు బాగా ఆడిద్ది, సో నేను పర్సనల్గా తీసుకొని పెట్టను కానీ షీ స్ట్రాంగ్ అని చెప్పి దమ్మిస్తారు. తనుజ 3rd వీక్ వరకు దుమ్ము, 3rd వీక్లో మాత్రం దమ్ముగా ఆడారు. ఆఫ్ దుమ్ము అని పెట్టారు. కళ్యాణ్ దమ్ము. నెక్స్ట్ దివ్య ఆడియన్స్ తనకి నాకు రైవలరీ ఉంటుంది అనుకున్నాను, అదేం లేదు. పాత షోలో సంభవం ఇంక కనెక్ట్ అవ్వలేదు, బయట చూసి వచ్చారు, ఇన్పుట్స్ అని పెట్టి ఆడుతున్నారంటే బాగానే ఆడుతున్నట్టు, సో దమ్మే అని ఇచ్చారనమాట. నెక్స్ట్ ఇది మెయిన్ పాయింట్, శివాజీ గారు పాయింట్ చెప్తారు ఏంటంటే లైఫ్లో అంటే కంక్లూజన్ వచ్చేసింది అనమాట. లైఫ్లో నువ్వు ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి. శివాజీ గారి మాటలే నా మాటలు కూడా ఈ విషయంలో. నేను ఇలాంటివి చెప్పేవాడిని నాకు ఛాన్స్ వస్తాయి, మనం లేదు కాబట్టి. సో ఎనీవే లైఫ్లో ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి, ఏదైనా ఆచి తూచి అడుగులు వేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. దాని తర్వాత ప్రతి మూవు పేషెన్స్, లిటిల్ బిట్, ఈ వర్డ్ పేషెన్స్, లిటిల్ బిట్ చాలా తెలివైన దానివి, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోగలవు, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో ఊహించగలవు. ఇన్ని ఉన్నప్పుడు ఒక్క క్షణం ఆలోచించు. నేనైతే మాత్రం 5 minutes ఆలోచించండి. ఒక మాట మాట్లాడేటప్పుడు, ఒక దానికి రియాక్ట్ అయ్యేటప్పుడు, దానివల్ల వచ్చే రిప్రికషన్స్ ఏంటి, దానివల్ల మనకు వచ్చే నెగిటివిటీ ఏంటి, లేదంటే దానివల్ల వచ్చే లాభాలు ఏంటి, ఎవరికైనా యూజ్ అవుతుందా, జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ ఒక మనకు కనిపించాలన్నా, అంటే హౌస్లోనే కదా ఎక్కడైనా సరే. సో ఆ 5 నిమిషాలు కరెక్ట్గా రెస్పాండ్ అయ్యే ముందు ఆలోచిస్తే వర్కౌట్ అవుతుంది అని అనిపిస్తుంది ఆవిడకి. చాలా పైకి వెళ్తారు. ఇంకా శివాజీ గారు చెప్పారు, ఇంక మనమేంది. సో ఆట మొత్తం చూసాం కాబట్టి అది జరిగింది. సో ఇది శ్రీజ గారిది శివాజీ గారిది బజ్ ఇంటర్వ్యూ. కొంచెం లాంగ్ బజ్ ఇంటర్వ్యూ అనేది. ఇంత మటుకు 18 నిమిషాలు 19 నిమిషాలు బజ్ ఇంటర్వ్యూ అంటే ఇది 25 నిమిషాలు బజ్ ఇంటర్వ్యూ ఉంది. ఇప్పుడు లైవ్లో ఆ గొడవ అయ్యి ఉంటుంది, వెళ్ళి చూసి దాని గురించి మాట్లాడుకుందాం. మీన్ ఈ వీడియోని మీరు లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.